నువ్వు ఒక వస్తువుని తిన్నావు అనుకో, ఆ వస్తువు మీద ఉండే ఇంపాక్ట్ ఏదో డెఫినెట్లీ నీ మీద పడుతుంది. అప్పుడు నీకు నువ్వు పంది మాంసం తిన్నావు అనుకో, పంది ఆలోచనలే వస్తాయండి మనలో. శాకాహారానికి ఆధ్యాత్మికతకి ఏం సంబంధం లేదు, ఈ పిచ్చి మాటలు మాట్లాడకండి. నేను మరోసారి చెప్తున్నా, రామకృష్ణుడు క్షత్రియులు వాళ్ళు మాంసాహారం తిన్నారు. నువ్వు పంది మాంసం తిన్నావు అనుకో, పంది ఆలోచనలే వస్తాయండి మనలో. స్వామి ఇదొక్కసారి చదవండి. ఒరే అభిగా ఏడ్చావు. ఆకలి కొన్న ఆ రామలక్ష్మణులు అక్కడ వరాహము, ఋష్యము, దుప్పి, నల్లచారల దుప్పి అను 4 మహామృగములను చంపి వాటి పరిశుద్ధమైన ఆహారము తీసుకొని సాయంకాలము కాగానే రాత్రి నివసించుటకు ఒక చెట్టు మొదలలో చేరిరి. మరి తిన్నారు కదా స్వామి. అపచారం అపచారం. అరే తృష్ణ, అరే తృష్ణ. ఒరే అభిగా, రావుడు పంది దినం ఏమిట్రా? శవస్పర్శ నీకు కలిగిన దుష్టమవుతావు. ఎందుకంటే నీలో ఉండే ఫీల్డ్ దెబ్బతింటుంది. నువ్వు ఒక వస్తువుని తిన్నావు అనుకో, ఆ వస్తువు మీద ఉండే ఇంపాక్ట్ ఏదో డెఫినెట్లీ నీ మీద పడుతుంది. అప్పుడు నీకు నువ్వు పంది మాంసం తిన్నావు అనుకో, పంది ఆలోచనలే వస్తాయండి మనలో. మనిషి ఆలోచన రావు. సారీ. మనం మేక మాంసం తిన్నాం అనుకోండి, ఆ బుద్ధి పుడుతుందండి. అలా ఒకటి పోతుంటే దాని వెనక పడిపోవడమే వస్తుంది. సొంత బుర్ర పనిచేయదు. కోడిగుడ్లు తిన్నాం అనుకోండి, అదే కోడి బుద్ధి వస్తుందండి. ఈ పెంట మీద ఆ పెంట మీద ఇలా ఇలా ఇలా. అందులో ఉండే ఏరుగు తినడమే. ఇప్పుడు దాని కన్సంప్షన్ ఎక్కువైపోయింది కనుకనే ఎక్కడెక్కడి నుంచి ఏది ఏరుకు తిందామని ప్రతివాడి కోరిక అదే. చచ్చిపోయిన వాడి మించి కూడా ఏది ఏరుకు తినాలనే కోరికే, రోగి మించి ఏరుకు తినాలని కోరికే. దారుణం కదండి అది. బికాస్ ద ఫుడ్ వాట్ వి ఈట్, thus your thought process goes, thus your mind works, thus your emotions arise. శాకాహారానికి ఆధ్యాత్మికతకి ఏం సంబంధం లేదు, ఈ పిచ్చి మాటలు మాట్లాడకండి. నేను మరోసారి చెప్తున్నా, రామకృష్ణుడు క్షత్రియులు వాళ్ళు మాంసం